ఎబ్బే ఇదెక్కడి సంతరా నాయన. కుళాయి దగ్గర బిందెలతో అమ్మలక్కలు కొట్టుకుంటున్నట్టే ఉంది. ఇంకా ఆయిషా అయితే సంతలో పచ్చాపలు అమ్ముతున్నట్టే. మరి దారుణం. ఇక మాధురి గారి విషయానికి వస్తే అసలు ఆమెకి నోటికి ఒక లిమిటే లేదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసిద్ది, ఎవరిని ఏమాడదో తెలియక వాళ్ళలో వాళ్ళు పిసుకొని వస్తున్నారు. ఇక మొత్తానికైతే దివ్యాన్ని టార్గెట్ చేసిందని అనుకోవాలి. ఇమాన్యుయల్ మటుకి పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే సంజన గారు మాధురి గారు స్టిక్కర్ దగ్గర గొడవ పెట్టుకుంటున్నప్పుడు అట్లీస్ట్ అమ్మ అని సంజన గారి దగ్గరికైనా వెళ్ళి ఆగమని చెప్పాలి, మాధురి గారినైనా ఆగమని చెప్పాలి. వాళ్ళిద్దరిట్లో ఎవరికెళ్ళి నెగిటివ్ గా మాట్లాడినా ఈడు నెగిటివ్ అయిపోతాడని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు 100%. స్టార్టింగ్ లో కొంచెం ఆడినట్టు అనిపించింది కానీ ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం డొల్లా. ఇంకా సుమనన్న విషయానికి వస్తే అసలు గేమే లేదు, ఒక బొమ్మ లెక్క ఉన్నాడు అందులో అంతే. ఇంకా నైట్ జరిగిన గేమ్ లో కూడా అందరు కలిసి 6 మెంబర్స్ కావాలనే సుమనన్నని లాస్ట్ కి తీసేశారు. అది కూడా కెప్టెన్ విషయంలో ఉంచుదామని. మీరు కూడా చూసారా, అందరు లైన్ లో నుంచినప్పుడు సుమన్ అన్న ఒక లుక్ ఇచ్చాడు సైలెంట్ గా సిగ్గుపడుకుంటా. ఒరే హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ గెలిపించారా, వీళ్ళేంటి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నాకే అర్థం కావట్లేదు అన్నట్టు లుక్ ఇచ్చాడు. ఇంతకు ముందు కనీసం ఒకళ్ళని కాకపోయినా ఒక్కళ్ళనైనా చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ అనిపించింది బిగ్ బాస్. ఇప్పుడు మరి దరిద్రంగా దారుణంగా తయారైంది. నిజంగా చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తుంది ఖమ్మం పిల్ల.